నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే కానీ నీ అరచేతి గీతలు కావు. నమ్మకం అనే విత్తనం లేకుండా ఇష్టం, స్నేహం, ప్రేమ అనే ఏ బంధం మొలకెత్తదు, మానుగా మారదు. ఈ సమాజంలో మార్పు ఎందుకు రాదో తెలుసా? పేదవారికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి సమయం లేక, ధనవంతులకు అవసరం లేక. కోపం మనసులో కాదు, మాటలో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటలో మాత్రమే కాదు, మనసులో కూడా ఉండాలి. విలువలేని వారితో వాదించటం, వాళ్ళ మాటలకి స్పందించటం వల్ల వాళ్ళ విలువను మనమే పెంచినట్టవుతుంది. కొంతమందితో మాట్లాడితే మనసుకు హాయిగా ఉంటుంది, మరికొంతమందితో మాట్లాడకపోతే హాయిగా ఉంటుంది. నీ జీవితానికి ప్రశాంతతైన, మనశ్శాంతైన నీ ఆలోచన నుంచే మొదలవుతుంది. ఎవరూ కూడా ఊరికే మన జీవితంలోకి రారు. సృష్టికర్త వారికి ఏదో ఒక పాత్ర మన జీవితం కోసం ఇచ్చి ఉంటాడు. ఆలోచన నిద్రపోనివ్వలేదు అంటే అది మనం సాధించాల్సింది అయినా అయ్యుండాలి, లేదా బాధించేది అయినా అయ్యుండాలి. జీవితం అర్థం కాని వయసులో ఆనందాన్నిస్తుంది, అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది. ఫలితంపై కంటే చేస్తున్న పని మీద దృష్టి పెడితేనే విజయం సులభమవుతుంది. చేసే పనిలో ఆనందం పొందగలిగితే విజయం దానంతట అదే వరిస్తుంది. పక్క వాళ్ళని బాధపెట్టి మనం ఆనందపడటం కాదు. జీవితం అంటే మనం బాధలో ఉన్నా ఇంకొకరిని సంతోషపెట్టడమే నిజమైన జీవితం. ఎప్పుడు నీతో నవ్వుతూ మాట్లాడే వ్యక్తి ఆకస్మికంగా మౌనంగా ఉన్నారంటే ఆ వ్యక్తి బాధలో అయినా ఉండాలి, లేదా మనమైనా బాధ పెట్టుండాలి. విజయం మనకు ఒకే దారిని చూపిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యలను వదలకు. కష్టపడుతూ పైకి ఎదిగే వాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకి ఎదిగే వాడికి నువ్వెంత అనే అహంకారం, గర్వం ఉంటుంది. ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు, వారి నిజమైన ప్రేమలో, వారి నడతలో ఉంటుంది. మగవారి అందం వారి ఆస్తిలో, సంపాదనలో ఉండదు, వారు స్త్రీకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది. 30 ఏళ్ళకి నీకు ఇంకా సంపాదన లేదు అంటే నువ్వు ఖచ్చితంగా గారాబంగా పెరిగి బాధ్యతల బరువు తెలియని వాడివై ఉండాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.